ఏదో గోకేస్తున్నట్టున్నాడు. మీరు నవ్వితే అచ్చం శృతి హాసన్లో ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఏంటో అందరూ అలాగే అంటుంటారు. గోకేష్, ఏంట్రా నీకు పని ఇక్కడ? ఆడిట్ పని అప్పచెప్పి 6 రోజులైంది. సాయంకాలం కల్లా ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. చూస్తారంటే ఎలా? గ్యాప్ దొరికితే చాలా దురదయమైన గోకేస్తారు. పద్దు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయ్యో కోపమే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి, ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు. డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు. సబ్మిట్ చేశాక 10 days లో నా పర్మిషన్ రావాలి. ఆన్సర్ మైక్ వచ్చారు గారు. రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఏవండి, నమస్కారం అండి. నమస్తే. పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను. సెక్షన్ ఆఫీసర్ కలిశాను. తమరిని కలవమన్నారు, కలిశాను. నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు పోయిన తర్వాత రండి. మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 దుప్పుతావే. సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది. అవి లేవా? ఒక మంగళవారం ఉండి తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను? ఎలా? నా దరిద్రానికి మంగళవారం వంట వచ్చి పడింది. ఏవండి, మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతులు గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి. మంగళవారం వస్తాను. పని అయిపోవాలా? అతని సంగతి చెప్తాను. హాయ్ రాణి. హాయ్. జ్వరం బారిపోయినట్టుంది. అమ్మయ్యా, ఇప్పుడు మీ ఫేస్లో బ్రైట్నెస్ వచ్చింది. అన్నట్లు మీ ఫైల్ ఎన్రోల్ అయిందండి. మా నడప గారి హ్యాండ్ ఓవర్లో ఉంది. 1 week తర్వాత వస్తే సైన్లన్నీ అయిపోయి రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ రాణి గారు. హాయ్ కాంత్ గారు. ఎలా జరిగింది మ్యారేజ్? సూపర్ అండి. అసలు హలో. హాయ్. మీరు హ్యాండ్ ఇచ్చారు కానీ పెళ్లి మొత్తంలో మనమే హైలైట్. ఎర్రగ తీసాం. అసలు వచ్చిన వాళ్ళందరూ మన అరేంజ్మెంట్ చూసి పిచ్చెక్కిపోయారు అనుకోండి. రండి, వెళ్తా మాట్లాడుకుందాం. బోళ్ళం కవర్లు ఉన్నాయి. పర్వాలేదండి, బస్సులో వస్తాను. బస్సులో వెళ్తారండి? మీరు రండి చెప్తాను. ఎందుకండి బండి మీద? వర్షం పడేలా ఉంది. మీ ఇద్దరం బస్సులో వస్తాం. ఎండ వాసిపోతుంటే వాన అంటారేంటి? మీరు రండి. ఎండ వాసిపోతే వానకి నెప్పింది. ఏ రాగు వచ్చింది. మీరు రండి. బస్సు కూడా వచ్చింది. మీరు రండి. చెట్లని బస్సులో కూర్చొని చెప్పుకోవచ్చు. జల్దీ రా. అరే వర్షం పడితే తడుస్తావా? బండి పక్కన పడేసిరా. ఇదేంటిది ఇలా దగ్గరుండి సాగనంపేశాం? పడిపోతున్న మంగళవారం పేరెత్తే నిన్న కూడా పంతులు గారు ఏదో మంగళవారం వస్తారంటే గంతులేసాడు. ఈ మధ్య పద్మావతి క్యాబిన్ దగ్గరకు వచ్చి ఏదో కెలకపోయాడు బావా. దానికి ఆవిడ మీకు ఎలాగో మంగళవారం కదా ఇది విచిత్రంగా అంటే ఓ కంగారు పడిపోయాడు బా. ఆ మాట కంగారు పడ్డా. వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. పాపం ఏం చేయలేకపోయాడంట. ఏంటి చేసేది? ఆడికి ఆరాటం ఎక్కువ, తక్కువలా ఉంది. అది సంగతి. ఇన్నాళ్ళ కరెక్ట్ గా దొరికాడు అబ్బాయి.